నిన్న రాత్రి నుంచి కురుస్తున్న ఏకధాటి వానలకు విజయవాడలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రధాన రహదారులు నీట మునిగాయి. బెంజ్ సర్కిల్ వద్ద మోకాలి లోతు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్రమత్తమైన అధికారులు నగర ప్రజలకు కీలక సూచనలు చేశారు. 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. రోడ్లపైకి రావద్దని సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. నిన్నటి నుంచి విజయవాడలో కురుస్తున్నటువంటి వర్షానికి రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయినటువంటి పరిస్థితి. నిన్న రాత్రి నుంచి కూడా విజయవాడ వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. అయితే వర్షం ఎఫెక్ట్తో నగర ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఎక్కడికి నుంచి ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్లేందుకు వీల్లేని పరిస్థితి. పూర్తిగా రోడ్లన్నీ జలమయం అయిపోవడంతో పాటు ట్రాఫిక్ అంతా కూడా పూర్తిగా స్తంభించింది. ప్రస్తుతం మనం ఇప్పుడు బెంజ్ సర్కిల్లో ఉన్నటువంటి ప్రధాన సర్కిల్ వద్ద మనం ఉన్నాము. ఈ సర్కిల్ వద్ద చూస్తే అరగంట పైగా వెహికల్ మూవ్ అవ్వడానికి టైం పడుతుంది. ఒక సిగ్నల్ని వదలడానికి అరగంట టైం పట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఎవరు కూడా ఈ రోజంతా కూడా బయటికి రావద్దంటూ నగర మున్సిపల్ కమిషనర్ అలాగే నగర పోలీసులు కూడా ఇప్పటికే ప్రకటన కూడా చేయడం జరిగింది. అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఉంటే తప్ప ఎవరు బయటకు రావద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో వీళ్ళంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. వాహనాలు అత్యవసరమైతే తప్ప బయటికి తీసుకురండి, ఎందుకంటే మ్యాన్ హోల్స్ ఉంటాయి, డ్రైనేజీలు ఉంటాయి, వీటన్నింటినీ కూడా నీటిలో మునిగున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే విజయవాడలో ఉన్నటువంటి కొండ చర్యలు కూడా విడిగిపడడం, ఇద్దరు మృతి చెందినటువంటి పరిస్థితి, మరొక ఇద్దరు కూడా శిథిలాల కింద ఉన్నారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఆ రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో నగర ప్రజలంతా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ట్రాఫిక్ అయితే చాలా తీవ్రంగా సమస్య ఉందనే చెప్పాలి. ఎందుకంటే నీరంతా కూడా నిలిచిపోయింది కాబట్టి ట్రాఫిక్ పూర్తి అంతరాయం కలిగింది. గంటల తరబడి వాహనాలు రోడ్లపైన నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నీటిలో వెళ్లేందుకు వాహనాలు భయపడడం వల్ల ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మ్యాన్ హోల్స్ అన్నీ కూడా పూర్తిగా ఓపెన్ అయిపోయాయి. వాటన్నిటి నుంచి కూడా బురద నీరు బయటికి రావడం, ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మున్సిపల్ అధికారులంతా కూడా ఇప్పటికే నగర ప్రజలను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. మన విజువల్స్లో కూడా చూస్తే భారీగా నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి. బెంజ్ సర్కిల్ వద్ద ఉన్నటువంటి కూడల్లో ఈ నీటికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. వాహనాలన్నీ కూడా నీటిలోనే వెళ్లాల్సిన పరిస్థితి. రాత్రి నుంచి కూడా ఇదే తీరుగా వర్షం ఇక్కడ కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా మరొక 24 గంటల పాటు ఈ వర్షం ఇలాగే కురుస్తుందంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో నగర ప్రజలంతా కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా పోలీసులు అలాగే నగర మున్సిపల్ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో మరొక 24 గంటలు ఇదే పరిస్థితి కొనసాగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నగర ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒక పక్క ట్రాఫిక్ను కూడా క్లియర్ చేసే పనిలో పోలీసులు కూడా ఉన్నారు. ఎవరు కూడా బయటికి రావద్దు, ట్రాఫిక్ సమస్య అనేది ఎక్కువగా ఉందంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి విజయవాడ నగర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వాటర్ స్టూడియో.